పూతరపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండలం సంక్రాంతిపల్లి పంచాయతీ సర్పంచ్ జేపీ రమేష్ ప్రజలకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేశారు. వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో అభివృద్ధి శూన్యమని తెలియజేశారు. రాబోయే ఎలక్షన్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని తెలియజేశారు. అనంతరం మిట్టపల్లి గ్రామ ప్రజలకు కుటుంబ సభ్యులకు మహాశివరాత్రి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రసంగించారు. సర్పంచ్గా మేము ఎన్ని అవసరాలు పడుతున్నామో అది మాకే తెలుసు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధుల్ని మాకు తెలియకుండానే మా అకౌంట్లో నుంచి తీసుకోవడం అది చెప్పుకుంటే మాకే చాలా బాధగా ఉంది. ఇంకొకరికి చెప్పాలంటే ఒక ప్రజాప్రతినిధిగా ఉండి మేమే ఏం చేయలేకపోతున్నాం అని మీకు చెప్పడం ఇది చాలా హేళనైన విషయం. ఇట్లా విషయాలంతా ఈ ప్రభుత్వం చేసిందంటే ఎంత ఘోరమో ఆలోచించండి. ప్రభుత్వం ఒక సపోర్ట్గా ఉండాలి కానీ మమ్మల్ని హింసిస్తూ ఉంది. సర్పంచుల్ని ఏ పార్టీ అని లేదు, ప్రతి ఒక్క సర్పంచ్ని హింసిస్తూ ఉంది. కనీసం వాళ్ళ కనీస సౌకర్యాలు కూడా జనాలకు చేసే పరిస్థితి లేకుండా అసలు వాళ్ళకి విలువలు లేకుండా చేస్తూ ఉంది. ఇది చాలా తప్పు. దానివల్లే మేము కూడా ఈ ప్రభుత్వాన్ని ఎప్పుడైతే తరిమి కొట్టాలని ఎదురు చూస్తున్నాం. మాకు విలువని ఈ ప్రభుత్వం మాకు అవసరం లేదు, జనాలకు కూడా ఏం చేయడం లేదు. పథకాలు ప్రకటిస్తున్నారు కానీ నా పంచాయతీలో ఇంతవరకు పేరుండి కావాలంటే చెప్పగలుగుతాను ఎవరికి పథకాలు పడినాయి, ఎవరికి పథకాలు పడలేదని. పేరుకే పథకం కానీ అక్కడ పోయి చూస్తే అకౌంట్లో డబ్బులు లేవు. విద్యాదేవులు అంటారు, ఆసరా అంటారు, ఏదో అంటారు కానీ అక్కడ డబ్బులు ఉండవు. దానివల్ల ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయానికి మేమందరూ కూడా కట్టుబడుతున్నాము. అదేవిధంగా మా పంచాయతీరాజ్ శాఖ రాజేంద్ర ప్రసాద్ గారు తీసుకున్న దానికి కూడా సర్పంచులందరూ కలిసికట్టుగా ఈ ప్రభుత్వాన్ని తరుము కొట్టాలని మనం నిర్ణయం తీసుకున్నాము. కాబట్టి మేము కూడా ప్రతిపక్షానికి సపోర్ట్ చేసి ఈ గవర్నమెంట్ పోవాలి. ఈ గవర్నమెంట్ ఉంటే జనాలు బాగుపడింది లేదు, గ్రామాలు బాగుపడింది లేదా. ఆయన సొంతం బటన్లు నొక్కడానికే ప్రతి ఒక్కదాన్ని ఉపయోగించుకుంటాడు కానీ సర్పంచ్ హోదాని వాళ్ళు గౌరవించుకోవాలా అవన్నీ ఇతను చూడడం లేదు. ఇది చాలా తప్పైన విషయం. కాబట్టి 28వ తేదీ జరిగే ఈ సభకి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ కలిసి ఉమ్మడిగా జరుపుతున్న ఈ సభకి విజయవంతం చేయాలి. ప్రతి ఒక్క కార్యకర్త దీన్ని ఒక ఇదిగా తీసుకుని హాజరయ్యి విజయవంతం చేయాలి. నియోజకవర్గానికి డాక్టర్ కలిగిరి మురళీమోహన్ గారిని నియమించినారు. వ్యక్తిగతంగా ఆయన మా ఊరికి కూడా రావడం జరిగింది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమాలు కూడా ఇచ్చేశారు. అతనితో కూడా మాట్లాడాము. అతని వంతు అతను మాట్లాడే రీతి కానీ ఏది కానీ జనాల్ని కలుపుకొని పోవడం కానీ జన సైనికుల్ని కలుపుకోవడం కానీ అన్ని మంచిగా ఉన్నాయి. కాబట్టి ఈ తూరి నా వంతు మా పంచాయతీలో కృషి చేసి ఎక్కువ ఓట్లు వేయించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని అధికారానికి తీసుకుని వచ్చి అదేవిధంగా మురళీమోహన్ గారిని ఎమ్మెల్యేగా చేసి బహుమానంగా ఇస్తామనేసి ప్రకటిస్తున్నాను. జై జన్మభూమి, జై చంద్రబాబు నాయుడు, జై నారా లోకేష్.